నమస్తే, వెల్కమ్ టు K2 న్యూస్. మనలో చాలా మందికి రోజుకి ఒక కప్పు టీ తాగందే రిలాక్స్ అవ్వలేరు. టీ ఒకరికి బతుకు తెరువు అన్న విషయం మీకు తెలుసా? నేను చెప్పబోయే కథ రోజు జరిగేదే. ఒక తోటలో పనిచేసే కార్మికురాలు ఉదయం 5 గంటలకు లేస్తుంది. కోడి కూయక ముందే తోటకు వెళ్తుంది. చలికాలం, చల్లగా చేతులు గట్టిపడుతున్నా చిన్న ఆకులు ఏవి, పెద్ద ఆకులు ఏవి అని జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటుతో ఆ రోజు జీతంలో కోత పడుతుంది. తద్వారా సంపాదన తగ్గిపోతుంది. దీంతో ఇంట్లో ఖర్చులకు డబ్బులు కూడా తగ్గిపోతాయి. అవసరం ఎంతున్నా చాలా చోట్ల ఈ కూలీలకు సరైన జీతం రాదు. ఆరోగ్య సదుపాయాలు లేవు. వారి కష్టం ఎవరూ పట్టించుకోరు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టీ తోటలో పనిచేసే కూలీలకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. తమ హక్కులను సాధించుకోవడానికి టీ కూలీలకు సరైన జీతాలు, మంచి జీవన ప్రమాణాలు, హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఈ రోజును ఇంటర్నేషనల్ టీ డే గా ప్రకటించింది. అంటే ఈ రోజు టీని సెలబ్రేట్ చేయడానికి మాత్రమే కాదు, టీని పండించే వాళ్లను గౌరవించడానికి మాత్రం కూడా కాదు, అందులో పనిచేసే కార్మికుల జీవితాలను చూడటానికి. ఒక కప్పు టీకి వెనుక రుచి మాత్రమే కాదు, ఆ కప్పును నింపిన మనుషుల కథ ఇదని తెలిసి సమాచారాల వీడియోల కోసం చూస్తూనే ఉండండి K2 న్యూస్.